లైఫ్‌లో బలంగా నిలబడిన లేడీ ఎవరైనా ఉన్నారు అమ్మ తర్వాత అని అనుకుంటే, అంటే అది మాట సాయమే. అంటే లేడీ ఏమి నిలబడింది ఏమి కాదు. అదే అదే అంటే మీరేం చేస్తున్నారంటే ఏవియేషన్ చదువుతున్నాను అని చెప్పిన తర్వాత, ఆ, అదే నా కెరియర్ అయిపోద్దని అనుకోలే. అంటే లైఫ్‌లో మీరన్నట్టే నిజంగానే అమ్మవారి రూపంలో వచ్చి, ఉమ్, నీ లైఫ్ ఇలా ఉండకూడదు, నీ లైఫ్ నీ కోసం చాలా పెద్దగా నేను రాసుకొని ఉంటుంటే, వాళ్ళు పంపించినట్టుగా అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత అంత బాగా లేడీస్ ఎవరన్నా లైఫ్లోకి వచ్చి నిలబడ్డారు అని అంటే నేను చెప్పిన రియల్ ఎస్టేట్ ఇది టైంలో. ఇక రీసెంట్ ఈ టైం పీరియడ్లో అంటే లైఫ్లో చాలా అన్నీ కోల్పోయిన తర్వాత రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది. భువన మా వైఫ్ పేరు, బాబు భీమా వాడి పేరు. ఇక ఆమె కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే చాలా ఇంట్లో కొన్ని పనుల మీదకి పోయినప్పుడు చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. అవును. ఆ మిస్అండర్స్టాండింగ్స్ని కూడా అర్థం చేసుకొని ఒక కళల కోసం పరిగెత్తుతున్నాడు అని తను కూడా బలంగా విశ్వసించి సపోర్ట్ చేశారు. ఇక ఐ డ్రీమ్ నుంచి మానేసి మీరు వస్తున్నప్పుడు ఇది 14 ఇయర్స్ 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. అలాంటప్పుడు అసలు మీరు మమ్మల్ని నమ్మటం మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను నేను. రెండోది మిమ్మల్ని నిలబెట్టుకోవటం అనేది చాలా పెద్ద టాస్కే మాకు. బికాస్ ఈ 2 ఇయర్స్లో నేను విన్నది చూసిందంతా కూడా ఎలా నిలబెట్టుకోవాలి అనేది. అంటే డిజిటల్ మీడియాలో మీకు తెలియని ఛాలెంజెస్ అయితే ఏమి కొత్తవి కాదు. అలాంటి ఛాలెంజెస్ ఉన్నా కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, కొన్నిసార్లు గొడవలు వచ్చినాయి, కొన్నిసార్లు ఏవేవో రూమర్స్ వచ్చినాయి, ఇంకొన్నిసార్లు ఇంకొక ఏదో తప్పుగా చెప్పినా కూడా మీరే పెద్ద మనసు చేసుకొని ప్రతిసారి ఏమంటారు అమ్మవారిలాగా మీరే దీన్ని నిలబెట్టుకొని నడిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో మా జీవితంలో నిలబడిన లేడీస్ అంటే వీళ్ళే. కానీ ఒక చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు లైఫ్లో మీరు. ఈ రోజున మీకు దేనికి తక్కువ లేదు యాక్చువల్లీ. అంటే ఒక డబ్బు గురించి కానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సమాజంలో ఒక మనిషికి కావలసిన అన్ని రకాల నీడ్స్ తీరిన తర్వాత ఉండే ఒక లగ్జరీ లైఫ్ అనండి, ఒక కంఫర్టబుల్ లైఫ్ అనండి చూస్తున్నారు. డబ్బు లేని రోజు చూసారు, ఈరోజు డబ్బు ఉన్న రోజు చూస్తున్నారు. కాస్ట్లీ వాచెస్, కాస్ట్లీ కార్లు ఎలా చూసుకున్నా కూడా ఒక కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చేసారు ఈరోజు. అంటే ఒకళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్లో కూడా మీరు ఉన్నారు. కానీ మీ విషయంలో డబ్బు అని అంటే డబ్బు నా వరకు ఏంటంటే మేడం, చాలా వరకు కూడా ఒక చిన్న ఊర్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే సిటీలో పెద్దవాళ్ళు ఎవరు అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారిని సూచిస్తూ ఉంటారు. చిరంజీవి గారి మీద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి మేడం. అవును. ఏ రకంగా అని వస్తే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ ఇంట్లో తల్లిని కోల్పోయో తండ్రిని కోల్పోయో లేకపోతే ఇట్లా కరోనా మహమ్మారి సోకినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ బేసిక్గా ఆయన మీద ఉంటుంది. అవును. అవును. లేదు మీరు సినిమా పరంగా కాదు సోషల్ పరంగా ఏదన్నా పొలిటీషియన్ని తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళంటే ఒక వెంకయ్య నాయుడు గారిని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, కేసీఆర్ గారిని తీసుకోండి. వాళ్ళ మీద సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. గబాల్ని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ అని చెప్పి వస్తూ ఉంటారు. అట్లా నేను చూసిన దాంట్లో నేనేం పెద్దవాడిని కాకపోయినా ఊర్లో అంతో ఇంతో చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు పెద్దలు ఉన్నప్పుడు ఎవరో చిన్న సాయం కోరు వస్తారు. లేదు మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో చిన్నపిల్లలకి ఏమన్నా అవుతుంది, వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్నగా పెద్దగా దానికి నిలబడినప్పుడు కొన్నిసార్లు ఏముంటాయంటే మేడం, మీకు కొంత డబ్బు ఉంటుంది ఇంట్లో, కావాల్సినంత కాకపోయినా సఫిషియెంట్ ఫండ్ ఉన్నప్పుడు కూడా మనం ఒక 1,00,000 2 లక్షలే అనుకుందాం, దాన్ని 1,00,000 2 లక్షలతో పోల్చకుండా ఒక పెద్ద అమౌంటో చిన్న అమౌంటో పోలిస్తే మీ దగ్గర ఉన్నా కూడా ఆ అబ్బాయికి మనం ఇవ్వం. అంటే మనం ఇచ్చే ఆ 1,00,000 2 లక్షలు అవతలోడి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, కొన్నిసార్లు కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. అంటే మీ దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉన్నప్పటికీ కూడా అవతలవాడికి సాయం చేయనప్పుడు డబ్బుకి ఏమి విలువ ఉంటుంది మేడం అప్పుడు? మహా అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకో 10 మంత్స్ నీకు సేవింగ్స్లో ఉంటుంది, ఇంకో 10 ఇయర్స్ కూడా అదే అమౌంట్ సేవింగ్స్లో ఉంటుంది. అవసరానికి నువ్వు ఎంత బాగా ఆయనకి ఇచ్చావు, నిలబడ్డావు లేదు అనేది డబ్బుకి. డబ్బు అంటేనే బేసిక్గా ఈరోజు అంటే మొన్న చంద్రయాన్ 3 ఏదో చంద్రుడి మీదకి పోయినప్పుడు అక్కడ ఆస్ట్రోనాట్స్ని అడగాల, ఆక్సిజన్ విలువ చెప్తారు వాళ్ళు. అంతే అంతే. అట్లా ఈ భూ ప్రపంచం మీద దేనికి విలువ ఉందిరా అంటే బంధాలకు ఉన్నాయా, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉన్నాయా అని అడగండి మీరు, ఖచ్చితంగా డబ్బుకే ఉంటుంది. సో ఆ డబ్బుకున్న విలువ ఎలాంటిది అని అంటే ప్రాణాన్ని నిలబెట్టడానికో తీయడానికో అన్నట్టు సినిమా డైలాగులు అయిపోతాయి కానీ, బట్ ఖచ్చితంగా ఒకరికి అవసరం వచ్చినప్పుడు మీరు చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు నో అనకుండా వాళ్ళకి ఏమన్నా ఇస్తే అది మంచి అని అనుకుంటా. రెండోది డబ్బు నా మనసులో బలంగా పాతుకుపోయింది ఏంటి అని అంటే, మీరు 9 గంటలు కష్టపడితే మీరు రిచ్ అయిపోతారు, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక సివిల్ సర్వెంట్ చదివే పిల్లోడు 18 గంటలు కష్టపడాలి అని అంటారు.
విషయం అది కాదు. నీ గోల్ని నువ్వు ఎంత బాగా ప్రేమించావో దాని గురించి నువ్వు ఏమేమి సమకూర్చుకోవాలో నీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది నీ గోల్. అంటే ఒక 2 years నువ్వు పెయిన్ని భరించగలిగితే ఈ దేశ చరిత్రని మార్చగలిగే శక్తి ఖచ్చితంగా విద్యకు ఉంటుంది, యంగ్స్టర్కి ఉంటుంది. అండ్ నీ ఓన్ కంఫర్ట్స్, నీ ఓన్ లగ్జరీ కావాలి అని అంటే ఈరోజు జస్ట్ ఒక 2 years కష్టపడు చాలు. నిన్నెవరు ఎందుకు లేపాలి ఎర్లీ మార్నింగ్ 3 o'clock? ఎవరెందుకు నిన్ను మోటివేట్ చేయాలి? ఎవరెందుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇది నా కళ నువ్వు నెరవేర్చు అనడానికి కాకుండా నీ సొంత గోల్గా పెట్టుకుంటే మనీ అనేది చాలాసార్లు బాగా సక్సెస్ అయిన వాళ్ళని అడగండి మేడం, ఖచ్చితంగా మనీ ఈజ్ నాట్ మై ప్రయారిటీ అని అంటారు. అదే ఫెయిలియర్లో ఉన్నవాడిని డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అంటాడు. వానికి ఇంపార్టెంట్, వీనికి ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఇక్కడ వాడు డబ్బుని అవలీలలుగా సంపాదించే మార్గాన్ని కేవలం హార్డ్ వర్క్తో చూస్తాడు. కానీ ఆ హార్డ్ వర్క్తో వాడు కొంత స్మార్ట్ వర్క్ యాడ్ చేసుకుంటే వాడు పడుకోనున్న డబ్బులు సంపాదించగలిగే సిస్టాన్ని రెడీ చేస్తాడు. కానీ ఈ మధ్యలో కొంత అన్వేషించే కాలం ఉంటుంది కదా మేడం. అంటే డబ్బుని ఎలా అందరు సంపాదిస్తారు, కానీ డబ్బుని సంపాదించే మార్గాన్ని ఎంచుకునే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. ఓహో నేను ఈ దారిలో వెళ్తే కొందరు విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు, కొందరు చాలా తక్కువ, కొందరు జీవితం గద్దరన్న నా జీవితంలో నేను ఒక క్వశ్చన్ అడిగితే జీవితమే ఒక పోరాటం అయింది గద్దరన్న, మరి నువ్వు అనుభవించిన జీవిత కాలంలో ఏం అనుభవించావు అని అంటే పోరాటాన్నే నేను అనుభవించాను అనేసాడు ఆయన. వేరే ఏ కంఫర్ట్ లేదు ఆయన లైఫ్లో. డబ్బు కంఫర్ట్ లేదు, ఏ కంఫర్ట్ లేదు, పిల్లం బిడ్డలతో కంఫర్ట్ లేదు, ఏమీ లేదు. సో మనకున్న కాల పరిమితిలో మనం సమకూర్చుకోవాల్సిన ఆయుధాలన్నీ సమకూర్చుకొని డబ్బు అనేది చాలా చిన్నది ఎప్పుడైపోతుంది అని అంటే దాన్ని మీరు ఛేదించినప్పుడు, ఆ కాలాన్ని దాటినప్పుడు ఖచ్చితంగా డబ్బు నా దృష్టిలో ఎవరికైనా ఇచ్చేటప్పుడు నో అనకుండా ఉండాల్సినట్టు ఉండేది ఒకటైతే, రెండోది మీకు ఛాన్స్ ఉంది సంపాదించడానికి, చాలా టైం ఉంటుంది. ఫర్ సపోజ్ పర్ డేలో 12 hours కష్టపడాల్సి వస్తే 18 hours కష్టపడేసే, కానీ జీవితాంతం కష్టపడకు. పడాల్సినంతసేపు పడి అన్వేషించి, బికాస్ డబ్బు ఈ భూమి మీద పెద్ద ఆక్సిజన్, అది ఆక్సిజన్ కూడా డబ్బుతోనే కొనే స్థాయికి వచ్చాము ఈ రోజున. కాబట్టి ఆలోచించాల్సిన విషయమే మీరు అనాల్సి. కానీ ఇంత జర్నీలో మీకు ఎవరు ఫ్రెండ్షిప్ ఎవరితో అవ్వలేదండి? ఫ్రెండ్షిప్ అయింది మేడం. అంటే లైఫ్లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. అంటే మీరు బాధపడ్డప్పుడు ఓదార్చడానికి వాళ్ళే ముందు వస్తారు, భయపడ్డప్పుడు కూడా భయపడకని చెప్పడానికి వచ్చి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఇక అనుకోకుండా నా లైఫ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరి పేరు మిస్ అయినా కూడా రైట్ అవుతారేమో అనే ఇది మీద చెప్తా. సో మీ ఉద్దేశ ప్రకారం స్నేహం అంటే ఏంటని చెప్తారు, చెప్పండి. స్నేహం అంటే మేడం నిజంగానే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే స్నేహితుడే ఉంటే జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ కొంతగా మీరు అంటే మిమ్మల్ని నొప్పించినట్టు ఉన్నప్పటికీ ఫ్రెండ్షిప్ కన్నా కూడా 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాడు మీకు మెయిల్ చేయడంట, కానీ ఒక్క శత్రువే మీకు మెయిల్ చేస్తాడు అని అంటాడు. వాడే ప్రతిసారి మీకు నిద్ర లేకుండా చేస్తాడు, వాడే మీ గమ్యం వైపు నడిపిస్తూ ఉంటాడు. సో నా దృష్టిలో శత్రువే మెయిల్ చేస్తాడు అని తెలిసిన రోజున నిజంగానే శత్రువులే మెయిల్ చేసుకుంటూ వచ్చారు. ఎదిగే ప్రతిసారి చాలామంది సమాజంలో రెస్పెక్ట్ కోరుకుంటారు కదా మేడం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ ఎలా కోరుకుంటారంటే అందరిలో ది బెస్ట్ వెహికల్ నాకే ఉండాలి, అందరికంటే బెస్ట్ కాస్ట్యూమ్స్ నాకే ఉండాలి, అన్ని బెస్ట్ కోరుకుంటాం. అందరికంటే ఎక్కువ దండాలు నాకే పడాలి అని బేసిక్గా అందరు కోరుకుంటారు. ఆ అటెన్షన్ ఇప్పుడు చిరంజీవి గారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారంటే ఎలాంటి అటెన్షన్ వస్తుంది, ఆయన చేసిన హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్రెండ్ ఎప్పుడు కూడా లిఫ్ట్ ఇచ్చినట్టు నేను ఎప్పుడు చరిత్రలో కూడా చూడలే మేడం. ఈ రోజున నిజంగానే రాముడు అంత పెద్ద దేవుడు అయ్యాడన్నా, అంతమందికి నిదర్శనం అయ్యాడైనా ఆయన ఫ్రెండ్ వల్ల అయ్యాడని అయితే నేను నమ్మను. ఖచ్చితంగా శత్రువు వల్లనే అంత పెద్ద అయ్యాడనంట. కురుక్షేత్రం ఈరోజు జరిగింది అని అంటే ఖచ్చితంగా శత్రువు వల్లనే జరిగింది అని నమ్ముతా. ఈరోజు ఇండియా ఇంత బలంగా ఉంది అని అంటే పాకిస్తాన్ వల్లనే అని నమ్ముతా. శత్రు దేశం కన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని. ఈరోజు దుబాయ్ తినడానికి తిండి లేకపోయినా గడ్డి వేస్తే కూడా గడ్డి మొలదు అక్కడ, అయినా సరే ప్రపంచంలో శక్తివంతమైన దేశం, సంపన్నమైన దేశం. బికాస్ ఆఫ్ ఓన్లీ శత్రు దేశాలతో పడ్డప్పుడే. ఈరోజు ఇండియా పాకిస్తాన్ నిజంగానే అంత స్పిరిట్తో ఆడుతుంది అని అంటే ఖచ్చితంగా శత్రు దేశం చాలా బలమైంది అని అన్నప్పుడు ఇండియా ఇంకా బలంగా ఆడాలనుకుంటుంది. శత్రువు ఎక్కువ పెంచుకోవాలి అని చెప్పడం కాదు, నాకు ఫ్రెండ్స్ మీద ఉన్న నమ్మకం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఫ్రెండ్, ఏకైక ఫ్రెండ్ నాకు శ్రీకాంత్. ఎందుకంటే ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 11 yearsలో నాకు పరిచయమైన ఏకైక ఫ్రెండ్. ఆ తర్వాత కార్తిక్ వచ్చాడు, శ్రీకాంత్ అని ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, ఇలా వస్తూ పోయారు. బట్ శ్రీకాంత్ అనేది 11 years నుంచి నా లైఫ్లో ప్రతి టైం ఉన్నాడు. సో వాని గురించి చెప్పాలి అని అంటే
లైఫ్లో ఏం సాధించలేము అని అన్నప్పుడు వాళ్ళ అమ్మ అనిందంట, సారీ వాళ్ళ అమ్మమ్మ అనిందంట, మహేంద్ర అనేవాడు మట్టిలో మాణిక్యం వాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు, వీళ్ళ ఫాదర్ రైల్వే ఎంప్లాయ్ యాక్చువల్లీ, వీనికి చాలా సోర్సెస్ ఉన్నాయి సక్సెస్ అవ్వడానికి, నాకంటే వెల్ ఎడ్యుకేటెడ్, నాకంటే పెద్ద కాలేజీలో చదివాడు, నాకంటే అన్నింటిలో బెస్ట్ వాడు. కానీ అదేంటో సక్సెస్ వరకు ఇచ్చేసరికి వాడు పాపం ఎంఎన్సీ కంపెనీ ఎంప్లాయీగా ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా కష్టాలు పడ్డాడు, సివిల్స్ అన్నాడు, కాసేపు సివిల్స్ కొట్టలేకపోయాడు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళ అమ్మమ్మకి నేను ఎలా కనిపించానో తెలియదు, కానీ వాడు వచ్చినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ప్రతిసారి ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అంటే మా జీవితాలు రెండు పక్కనే ఉన్నాయి. వాడు ఒక 70-80 వేలు జీతం సంపాదిస్తూ ఉంటే నా టర్న్ ఓవర్స్ అన్నీ దానికి విరుద్ధంగా ఉన్నాయి. అంటే నా లైఫ్లో శ్రీకాంత్ నమ్మాడు బలంగా, నేను చేయలేనేమో కానీ నువ్వు చేస్తున్న ప్రతి రిస్క్ వెనకాల ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెసే ఉంది, నీ పెద్ద అన్వేషణనే ఉందని చాలాసార్లు వాడే నన్ను సపోర్ట్ చేశాడు.